సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దుగ్గిరాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల వెనుక తుంగభద్ర కాలువకట్ట సమీపంలో ఉన్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ శక్తి స్వరూపిణి అయిన శ్రీ గంగానమ్మ తల్లి కొలుపుల మహోత్సవం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొల్లిపర పుట్టాస్వామి వెంకట సునీల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కొలుపుల్లో చండీ హోమం, బోనాల ఉత్సవం, గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, దీక్ష ఆరాధన, మండప ఆరాధన, అభిషేకం, అర్చన పూజ, చండీ హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. జనాభా తిట్టా ఇదిగో తీసే సంవత్సరం నుంచి సేవ చేసుకుంటున్నాను గంగానమ్మ గుడి. ఆ రోజుల్లో గంగానమ్మ గుడి నేలంచులో ఉన్న ఎవరు దాతలు తీశారు, బాగానే ఉంది. నాకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లో చక్కగా సేవ చేసుకుంటా, శుభ్రంగా పూజలు చేసుకుంటా, స్నానాలు చేసుకుంటా, చీరలు కట్టుకుంటా, అన్నీ బాగానే కార్యక్రమాలు జరుపుకుంటాం. వారం వారం స్నానాలు, భోజనాలు, నెలకి పండగలకి అన్నీ చేస్తూనే ఉన్నాం. దేవుని ఇప్పటివరకు బాగానే జరుగుతుంది.
విగ్రహాల దేవాలయాల్లో కన్నా భేద అంతరాలు ఒక గ్రామ దేవత గంగానమ్మ తల్లి. ఈ అమ్మవారిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు దాతలు ఏంటి కనుక దయించి మీరందరూ సహకారంతో ఈ అమ్మని కరుణించి సహాయం చేస్తే ఇప్పుడు కొద్దిగా ఒక 5 లక్షల రూపాయలు షెడ్ కట్టాం. అంత దాత ఇచ్చిన దాన్ని బట్టి మీరు కూడా ఇస్తే కర్మ వాళ్ళు ఒక ఆధారం అమ్మవారికి నిలబడిందని అనుకుంటున్నామయ్యా. అంతకంటే మేము చెప్పేది మీ దయ్యా. ఉత్సవం జరిపి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారి గంగానమ్మ తల్లి అభివృద్ధి కార్యక్రమాలకి బోనాలు, చండీ హోమం నిర్వహిస్తూ ఉంటాం. ఇది ఈ 2025 సంవత్సరం ముందు 2 సార్లు కార్యక్రమాలు, బోనాల కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంతో కలిపి మూడవ ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవానికి ప్రజల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మాకు అవసరం. ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ షెడ్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నిర్మాణానికి కానీ ఈ ప్రజలు తమ తోచిన విధంగా సహాయం చేసి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చేయూతనివ్వాల్సిందిగా ఈ ట్రస్ట్ తరఫున కోరుతున్నాను. మా నాన్నగారికి 75 సంవత్సరాలు. అంతకుముందు పూర్వం మా తాతగారి టైంలో అమ్మవారు స్వయంభూ వెలిశారు. 100 సంవత్సరాల పూర్వం నుంచి గంగానమ్మ తల్లి దుగ్గిరాల్లో స్వయంభూ వెలిసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో అమ్మవారిని ఈ ట్రస్ట్ తరఫున, గంగానమ్మ తల్లి సేవా ట్రస్ట్ తరఫున దీన్ని డెవలపర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019 నుంచి ఈ అమ్మవారికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల తోడ్పాటుతో పాటు భక్తులందరూ సహాయ సహకారాలతో అమ్మవారిని ఈ రోజున ఈ అన్న సంతర్పణ కార్యక్రమం దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండల అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరిసర గ్రామాల నుంచి కాకుండా వీరి జిల్లా నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. జక్కంపూర్లో మాకు కేటాయించిన టిడ్కో ఇళ్లను మాకు అప్పగించవలను. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను మాకు ఇప్పుడైనా ఇప్పించవలనని టిడ్కో ఇళ్ల బాధితులు రవి, నాగరాజు, ఉమాదేవి తదితరులు కోరుతున్నారు. ఈ సందర్భంగా రవి, నాగరాజు, ఉమాదేవి మాట్లాడుతూ 2016లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మాకు టిడ్కో ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ఇంటి తాళాలు ఇచ్చే సమయానికి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం మా దగ్గర బడ్జెట్ లేదని SBI బ్యాంకుల్లో 3,50,000 లోన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం వారైనా మా యందు దయ ఉంచి మాకు మంజూరు ఇళ్లను మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా టిడ్కో బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లని టిడ్కో హౌస్ బాధితులు నమస్కారం అండి. నా పేరు నాగరాజ్ అండి. టిడ్కో ఇల్లు వికలాంగ కోటలో నాకు ఈ ఇల్లుని కేటాయించారండి. మరైతే ఈ ఇల్లు వస్తాను ఎంతో ఆశతో నేను 50,000 కట్టడానికి సరే దాదాపుగా చాలా 5 రూపాయల వడ్డీ తప్పున డబ్బులు తెచ్చుకొని ఈ 50,000 రూపాయలు కట్టానండి. 50,000కి 5 రూపాయలు వడ్డీ చూడండి సార్ ఎంత అవుతుందో. మరి గత 7 సంవత్సరాల నుంచి వడ్డీ కడుతున్నానండి. బయట మరి నేను ఇంత నెలలు కట్టుకోలేకపోతున్నాను. నాకు త్వరగా ఇల్లు ఇచ్చినట్లయితే నేను చాలా సంతోషిస్తానండి. ఇలాగే నాలాంటి చాలా మంది అండి 5 రూపాయల వడ్డీ ఇంకా పైన ఎక్కువ వడ్డీతో కూడా తీసుకొచ్చి ఆ యొక్క గవర్నమెంట్ అడిగినప్పుడు ఆ 50,000 కట్టడం జరిగిందండి. మరి మేమైతే మీరు చెప్పిన విధంగా కట్టాము. మరి మీరైతే మాకు అనేక సార్లు మాట చెప్పారండి. అనేక సార్లు ఏ ఒక్కసారి కూడా మాకు ఇస్తాను టైంకి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మంత్రి నారాయణ గారు రేపు దసరా ఇల్లు ఇస్తున్నారండి. మరి చాలా ఆశతో దసరా అనే పండుగని మేము ఈసారి చేసుకోవాలంటే మా టిడ్కో ఇల్లు చేసుకోవాలని ఎంతో ఆతృత ఉన్నామండి. మరి ఈ మాట నిలబెట్టుకుంటారని మరి టీడీపీ పార్టీ సంబంధించిన మన నారాయణ గారు చెప్పిన మాట నిలబెట్టుకొని తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క ఈ యొక్క కష్టం నుంచి బాధల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తారని
ఈ దసరా అమ్మవారి సాక్షిగా మీరందరూ ఇల్లు మాకు ఇచ్చి. నమస్కారం అండి, నా పేరు రవి అండి. టిట్కో హౌస్ బాధితులు అండి మేము. మాకు గత ప్రభుత్వం కాకుండా టీడీపీ హయాంలో మాకు ఇల్లు శాంక్షన్ చేశారు. 2016లో ఇచ్చేస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆపేశారు తాళాలు ఇచ్చే టయానికి. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పి 3,65,000 లోన్ ఇప్పించారండి. అవి కూడా మా పట్టాలు కూడా ఒరిజినల్స్ అన్ని స్టేట్ బ్యాంక్ లో పెట్టించారు, సివిల్ కోర్టు బ్రాంచ్ లో. అది ఇవ్వకపోగా ఇప్పుడు మేము అప్పులు పాలైపోయామండి. మేము ఆ వడ్డీలు కట్టుకోలేక మేము బాధలు పడుతున్నాము. ఇప్పుడేమో ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఇస్తారేమో అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ హయాం వచ్చిందండి, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు అవి ఇవ్వలేదు. ఇప్పటికి 9 ఏళ్ళు అవుతుంది. అవి చెదలబట్టి పాదులు బాగిపోయి ఏమీ అవ్వలేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు వర్క్ చేశారో అంతవరకు అట్లాగే ఉందండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇప్పుడు మేము ఆ ఇల్లు డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కట్టమన్నారు ప్రభుత్వం, కానీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఇల్లు ఆ డబ్బులు కట్టేయమని చెప్పి చెబుతున్నారు, ఇంట్రెస్ట్ కట్టుకోండి అంటున్నారు. హలో, నా పేరు ఉమాదేవి అండి. మా టిక్కో ఇల్లు ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పటికప్పుడు ఎలాగ చెప్తున్నారు. జక్కంబుడి ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ జిల్లా. మాకు మరి బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమంటున్నారు, మేము ఎలా కడతామండి? ఇస్తేనేగా కట్టేది, ఇవ్వకుండా ఎలా కడతాము? మేము కష్టపడి బతికే వాళ్ళమే. విజయవాడ కానూరు క్రాస్ పంటకాల రోడ్ లో విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ వైస్ హాస్పిటల్ ను మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు పెన్మలూరు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ పవన్ ఎలినేని, శ్రీ రమ్య కంటిపూడి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ నుండి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గైనకాలజీ మరియు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ తదితర విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం ఇక్కడ మేడం అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పవన్ వెల్లినేని. నేను సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని. మన పంటకాల రోడ్ లో వైస్ హాస్పిటల్, విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఇందులో సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ విభాగం మరియు గైనకాలజీ విభాగం మరియు ఇతర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, అలాగే లాప్రోస్కోపీ మరియు లేజర్ సర్జరీలు అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో తప్పకుండా ఈ అవకాశాన్ని దగ్గరలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు, ఇదే ఏపీలో ఇదే మొదటి బ్రాంచ్. ఎక్సలెన్స్ అనే హాస్పిటల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని రకాల సర్జికల్ సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. సో గర్భిణీ స్త్రీలు కావచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నియోనేటల్ కేర్ అంటే చిన్నపిల్లలు, ప్రీటర్మ్ పిల్లలు పుట్టినా మనం అందుబాటులో సేవలు ఉన్నాయి. సో ఇక్కడ కానూరు ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి అందరికీ అందుబాటు ధరల్లో మనం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కానూరు, సనత్ నగర్, మొత్తం విజయవాడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ. నేను, నా పేరు డాక్టర్ శ్రీ రమ్య కంటిపూడి.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా భక్తులు సుమారు 15,000 మంది పైగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారని, అమ్మవారికి పాల పొంగల్ సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారని, విచ్చేసిన భక్తులకు మజ్జిగ ప్రసాదం త్రాగునీరు ఖచ్చితంగా అందజేయడం జరిగిందని, విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు అవాంఛనీయ సంఘటనలు కలగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ వారి దేవాలయానికి ఈ రోజున ఉదయం నుండి వేలాది మంది భక్తులు ఈ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుండి స్వయంభూ శ్రీ కొండలమ్మ అమ్మవారికి వివిధ పూజా కార్యక్రమాలు చేసి వెంకటేశ్వరరావు గారు భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిష్ట శ్రీ కొండలమ్మ అమ్మవారికి ఉదయం 6 గంటల నుండి మా ముఖ్య అర్చక స్వామి శివశంకర శర్మ గారి ఆధ్వర్యంలో వివిధ రకాలైన చిన్నమ్మవారికి పెద్ద అమ్మవారికి కూడా పూజలు నిర్వర్తించి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం నుండి భక్తులు దర్శనాలే కాకుండా పాల పొంగళ్ళు, నివేదన, అన్నప్రాసనలు, ఇతర కార్యక్రమాలు కూడా జరిపించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గాలుగా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా దర్శించుకోవడం జరుగుతుంది. గుడ్లవల్లేరు ఎస్ఐ గారు, శ్రీ సత్యనారాయణ గారు, వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. భక్తులు 50 మందికి కూడా ఉచితంగా మజ్జిగ, మంచినీరు, ఉచితంగా ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు వచ్చే ఆదివారం 6వ తారీఖున మా శివశంకర శర్మ గారి ఆధ్వర్యంలో, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున జరగబోయే పూజా కార్యక్రమాలు, శాకాంబరి దేవి విశిష్టత, అమ్మవారి అలంకరణ ఎందుకు చేయాలి, అమ్మవారిని దర్శిస్తే జరిగే మంచి పనులు కూడా మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ కొండలమ్మవారి క్షేత్రంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఆదివారం ప్రాతకాలమున అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చన అనంతరము భక్తులు దర్శనం కల్పించడం జరిగింది. అనంతరం అమ్మవారి యొక్క సన్నిధిలో సహస్రనామ కుంకుమార్చనలు, అనంతరము అన్నప్రాసనలు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా వచ్చే ఆదివారం నాడు 6వ తారీఖున ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారు శాకాంబరిగా కొలువై ఉంటున్నారు. అలాగే ఈ యొక్క శాకాంబరిగా అమ్మవారి యొక్క అలంకరణ రేపల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన భాగంగా నెహ్రూ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు.
పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను, అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యంతో కూడిన వేతనాలను, వర్ధిల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సోదరులారా, గత 20వ తారీఖు నుండి రాష్ట్రంలో మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులుగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి కరెంటు సదుపాయాలు, వివిధ రకాలైనటువంటి పార్కుల దగ్గర సేవలు ఇవన్నీ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో 20వ తారీఖు నుంచి సమ్మెలోకి రావడం జరిగింది. ఈరోజు 123 మున్సిపల్ పట్టణాల్లో ప్రజలందరూ త్రాగటానికి అవసరమైనటువంటి మంచినీళ్లు కానీ, లేదు లైటింగ్ కానీ, లేదు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేలాగా పార్కుల దగ్గర కానీ, వాటర్ స్కీముల దగ్గర కానీ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14,000 మంది పైచీలకు ఉన్నటువంటి కార్మిక వర్గానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. గత డిసెంబర్ మాసంలో 17 రోజులు సమ్మె చేస్తే ఈ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ స్థాయి అధికారులతో, మంత్రులతో మంత్రివర్గం కమిటీ వేసి కార్మిక వర్గం ఏ రకమైన పనులు చేస్తామో వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేసి వీళ్ళకి అందాల్సినటువంటి న్యాయబద్ధమైన వేతనాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం రాతపూర్వకంగా ఒప్పందాన్ని రాసిచ్చింది. దాదాపు కొత్త ప్రభుత్వాలు వచ్చి కూడా ఏడాది గడిచింది. కానీ ఈ కార్మిక వర్గం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి వేతనాలు సవరణ చేయడం కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయని నేపథ్యంలో ప్రత్యామ్నాయం లేక 20వ తారీఖు నుంచి మేము సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కేబినెట్ స్థాయి అధికారులకు, మంత్రులకు అందరూ కూడా వినతి పత్రం ఇచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. ఈ సమ్మెలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలలో 100% ఎన్రోల్మెంట్ లేకపోతే ఉపాధ్యాయులు మనగడికే కష్టం అవుతుందని ప్రతి ఒక్కరు గమనించాలని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఓ పురుషోత్తం అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతవెల్లి మండలం పరిషత్ కార్యాలయంలో సమావేశ హాలులో ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం ఎంఈఓ కె రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డిఈఓ మాట్లాడుతూ ప్రధాన అందరూ తమకు ఎందుకులే అనే ధోరణిలో వ్యవహరించడం వల్ల విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలలో చేరలేదన్నారు. ఇకనైనా హెచ్ఎంఈలు అలసత్వం వీడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏపీఓలు హై స్కూల్ హెచ్ఎం కె నిరీక్షణరావు, పావులూరి లక్ష్మి, వాకా నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నానండి. ఈరోజు అమృతలూరు మండలానికి వచ్చిన ప్రత్యేక కారణం ఏంటంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది మనము విద్యాశాఖ చేపట్టింది. అందులో 5+ చిల్డ్రన్ అందరూ కూడాను స్కూళ్ళలో ఉండాలనే ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చూస్తే 9 స్కూళ్ళల్లో 0 ఎన్రోల్మెంట్. దానికోసం ఏ కారణం చేత ఇక్కడ పిల్లలు చేరలేదు మొదటి తరగతిలో అనే వివరాలు తెలుసుకునే దానికోసం డైరెక్ట్గా నేను రావడం జరిగింది. సో ఇక్కడ విచారిస్తే 9 అంగన్వాడీలో ఉంటే 19 మంది పిల్లలు కూడాను వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేరాలని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా అట్లాగే ట్రాన్సిషన్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఇదివరకు ఉండేవాళ్ళు, ఆ విధంగా ఇక బడి బయట ఉండే పిల్లలందరినీ కూడాను స్కూల్లో చేర్చుకోవడానికి ఒక ప్రోగ్రామ్ నేను చేపట్టాము. ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ఎంత మాత్రం నడుస్తోంది. ఈ మండలంలో ఇద్దరికి చెప్పినట్టు ఆ 0 ఎన్రోల్మెంట్ కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. హెడ్ మాస్టర్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి స్కూల్ వైజ్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకా బడిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మన గవర్నమెంట్ బడుల్లో చేర్పించుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాము. దాన్ని ఇంప్లిమెంట్ చేసే అందులో భాగంగా నేను ఈ మండలం సందర్శించడం జరిగింది. ఇప్పుడు మీటింగ్లో మిగిలిన విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది.
చేర్పించుకోవాలని చెప్పేసి మీకు అందరూ కూడా నేను ఏప్రిల్ నుంచి చెబుతున్నాను. అంగన్వాడీ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా మనం ప్రైవేట్ గవర్నమెంట్ బళ్ళల్లో 5th క్లాస్లో ఉండాలని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామం మండలంలో 19 మంది అంగన్వాడీ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఇది నిజంగా నేను ప్రైవేట్ స్కూల్లో తప్పట్లేదు, కానీ మనం ముందు వరుసలో ఉండి వాళ్ళకు మనం ఆ ఫీడింగ్ కూడా అంగన్వాడీ కూడా గవర్నమెంట్ సెంటర్లో ఉండి వాళ్ళ డబ్బులు కూడా మనం వేసి ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో చేరడం అనేది నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. మనకేమో 100% ఎన్రోల్మెంట్ చేయమని చెప్పి మన కమిషనర్ గారు ప్రతిరోజు కూడా 10 నుంచి 12 వరకు ప్రత్యేక సమావేశాలు తీసుకుంటున్నారు. సో అందులో మనం సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర లేవన్నమాట. ఇప్పుడు ఎందుకు చేస్తారు 0 ఎన్రోల్మెంట్ ఇక్కడ 9 స్కూళ్ళు ఉన్నాయి మండలంలో. 0 ఎన్రోల్మెంట్ ఇన్ ఫస్ట్ క్లాస్. మన దగ్గర సమాధానం లేదు. ఆ 19 పిల్లలు చేరుంటే మనకి ఈ సమస్య ఉండేది కాదు, ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ఇది తెలుసుకున్నది ఏంటంటే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన 4 యువకులు సరదాగా గడిపేందుకు రామాపురం బీచ్ కు వచ్చారు. దురదృష్టవశాత్తు వారిలో ఒకరు అబ్దుల్ బారిక్ 22 ఏళ్లు సముద్రపు అలల తాకిడికి గురై మరణించారు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పిడుగురాల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు. వెంటనే పారిపోయిన దుండగులు. పిడుగురాల సమీపంలో వరుసగా రైల్లో చోరీకి పాల్పడుతున్న బీహార్ మహారాష్ట్ర గ్యాంగులు. గతంలో నడుకుడిలో కూడా చోరీకి పాల్పడ్డ దొంగలు. ఈ ముఠాలో 7 సభ్యులున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. వారం రోజుల్లో 2 సార్లు చోరీ, 3వసారి తెల్లవారుజామున చోరీకి పాల్పడటంతో కాల్పులు జరిపిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.